బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ అనేది జనరల్ పబ్లిక్ లో తీసుకురావాలి. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ వలన మన బాడీలో యూజువల్లీ ఆర్బీసీస్ 72 days మాత్రమే బ్రతుకుతాయి. మనం బ్లడ్ డొనేట్ చేయడం వలన మన బాడీలో కొత్త ఆర్బీసీస్ అనేవి రిజ్యువినేట్ అవుతాయి, కొత్త ఆర్బీసీస్ బర్త్ తీసుకుంటాయి. ఓల్డ్ ఆర్బీసీస్ అన్నిటిని మనం బ్లడ్ డొనేషన్ లో సేవ్ చేయొచ్చు. అండ్ రిసిపియంట్ సంఖ్య కూడా జనరలీ పెరుగుతుంది. ఎందుకంటే ట్రామా వలన కానీ, సమ్ డిసీజెస్ వల్ల కానీ, ఆర్ కంటిన్యూస్ బ్లడ్ లాస్ ఇన్ ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ ఆర్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ వల్ల బ్లడ్ లాస్ కొన్ని కండిషన్స్ లో ఉంటది. ట్రామా వల్ల బ్లడ్ లాస్ ఉంటది. ఇమ్మీడియట్ గా బ్లడ్ పెరగాలి అంటే ఇంజెక్షన్స్ తోటో టాబ్లెట్స్ తోటో పెరగదు, బ్లడ్ ఎక్కిస్తేనే పెరుగుతుంది. సో బ్లడ్ డొనేట్ ఎక్కువగా చేస్తూ ఉంటే, బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ రిజర్వ్ ఎక్కువగా ఉంటే బ్లడ్ రిసిపియంట్స్ కి ఆ రిజర్వ్స్ బాగా యూజ్ అవుతాయి. సో బ్లడ్ డొనేషన్ గురించి అవేర్నెస్ పెంచి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తే యూత్ అండ్ పబ్లిక్ చాలా బాగుంటుంది. బ్లడ్ డొనేషన్ చేయడం వలన మన బాడీకి వచ్చే ఎటువంటి హామ్ లేదు, ఇంకా రిజ్యువినేట్ అవుతుంది తప్ప. సో బ్లడ్ డొనేషన్ ఈజ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. దీని నుంచి పబ్లిక్ లో బాగా అవేర్నెస్ పెంచితే బాగుంటుంది.